చదివించుకుంటున్నారు 30,000 40,000 రూపాయల ఉద్యోగం కోసం. మరి ఆ ఎఫర్ట్ మనం కూడా ఇక్కడ మినిమం అన్న పెట్టాలి కదా. సో లీడర్స్ మీరు దేన్ని హైలైట్ చేసుకుంటారంటే జూమ్ మీటింగ్స్ మీరు హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు జూమ్ మీటింగ్ ని మెయిన్ మీటింగ్ ని హైలైట్ చేయండి. ఎందుకు కొండేపు టీం కి ఇంత స్పీడ్ గా వెళ్తుంది అంటే మన లీడర్స్ మొత్తం కూడా ఇనిషియేట్ తీసుకొని ఎక్కువగా మనం మీటింగ్స్ ని హైలైట్ చేసి ప్రమోట్ చేస్తున్నాం. సో చాలా మంది టీంలో ఉన్న లీడర్స్ బాగా ఆతృతగా ఉన్నారు. ఎస్ వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్, మేము ఏదో ఒకటి సాధించాలనే సాధించాలన్నప్పుడు సాధించే స్టూడెంట్ ఏం చేయాలి సార్? నేర్చుకోవాలి, మంచి మార్కులు రావాలంటే నేర్చుకోవాలి. సో దయచేసి మీ కో లీడర్స్ కి ఒక్కసారి కాల్ చేసి రిమైండ్ చేయండి. ఎందుకంటే నిన్న చాలా మంది సెషన్ మిస్ అయ్యారు. మన గ్రూప్ లో వాళ్ళు పక్క టీంలో వాళ్ళు వచ్చి యాడ్ అవుతున్నారు. మన టీంలో కింద డౌన్ లైనర్స్ అటెండ్ కావట్లేదు, మెయిన్ లీడర్స్ అటెండ్ కావట్లేదు. నేను మళ్ళీ నిన్న కూడా చెప్పాను ఒక టీంకి, మా ఉన్నవాడి టీంకి ఒకసారి చెప్పాను, మళ్ళీ మిగతా టీమ్స్ కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సార్ మీరు జూమ్ మీటింగ్ అటెండ్ కాకపోయినా, నేను చూస్తూ ఉన్నాను, మీరు అటెండ్ కాకపోయినా, మీ కింద లీడర్స్ అటెండ్ కాకపోయినా దయచేసి హోమ్ మీటింగ్స్ అనేవి ఇవ్వబడవు. అది ఒకసారి మైండ్ లో ఉంచుకోండి సార్. ఎందుకంటే ఇచ్చి కూడా మీకాడ నాలెడ్జ్ లేకపోతే మేము లీడర్స్ మీకు హోమ్ మీటింగ్లు ఇచ్చి కూడా ఉపయోగం ఏంటి సార్? లాస్ట్ టైం మీరు మైసూర్ రాలేదు, మాకు ఈయన చెప్పింది ఏంటంటే మా సుబ్బయ్య శెట్టి సారు ఆయన చెప్పిన టాపిక్స్ అన్నిట్లో 1.5 డేలో కల్లా నాకు బాగా నచ్చింది. కంఫర్ట్ జోన్ లో నుంచి అన్కంఫర్ట్ జోన్ లోకి రావాలి. ఎందుకు? మన అలవాట్లు అనేవి చేంజ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు నాకు కూడా 7 గంటల దాకా ఈ చలికి దుప్పటి కప్పుకొని పడుకుంటే పడుకోవాలనే ఉంటుంది సార్. ఎవరికి కూడా ఈ సుఖాన్ని వదులుకోవాలని ఎవరికీ ఉండదు. బట్ ఎందుకు దాన్ని త్యాగం చేయాలంటే జీవితంలో ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఏదో ఒకటి త్యాగం చేయకుండా ఏది రాదు. కుండలోనే ఉండాలి, కొడుకు పెద్దోడు కావాలంటే అది ఎప్పటికి కాదు. సో దయచేసి ఇప్పుడున్న మనం ఈ కంఫర్ట్ జోన్, ఇప్పుడు నాకు తెలిసి జూమ్ ని ఆపరేట్ చేస్తున్న ఆనంద్ సార్ కానీ లేకపోతే దినేష్, మేమందరం కూడా 7 గంటల బ్యాచ్, నిద్ర చాలకపోతే అల్లాడిపోయే బ్యాచ్. బట్ ఎందుకు మేము ఇనిషియేట్ తీసుకుంటున్నాం అంటే ఎస్ టీం పెద్దదవుతుంది, ఎక్కడికెక్కడికో వెళ్ళి మేము నాలెడ్జ్ ఇవ్వలేము, కనీసం జూమ్ లో ఉండి మనం ఇది అందిద్దాము అని చెప్పి మేము చర్య తీసుకున్నాం. ఇంకా రేపు ఒక 300 మందితోటి పెద్ద జూమ్ తీసుకోబోతున్నాం. కానీ అటెండెన్స్ అనేది వీక్ గా ఉంది. ఎవరు ఏ లీడర్స్ అనేది అటెండ్ చేయించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను కొంచెం దీని మీద తీవ్రంగా ఆలోచిస్తున్నాను సార్. ఎందుకంటే లర్నింగ్ చేపించకుండా మీ లీడర్స్ కి ఎలా వస్తుంది సార్ ఇన్కమ్? ఆలోచించండి. ఎందుకు ఇప్పుడు ఇంత స్పీడ్ గా లీడర్స్ ఉన్నారు నా కింద అంటే, నా కింద ఉన్న మెయిన్ లీడర్స్ ని ఎప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్ తీసుకెళ్ళటము. నేను ఎక్కడికి దీంట్లో ఫ్యూచర్ ఉందని చూపించాలి. ఇప్పుడు ఉంది, దీంట్లో ఫ్యూచర్ ఉంది, అది నువ్వు చూపిస్తేనే నీ కింద వాళ్ళు యాక్టివేట్ అవుతారు. నీకే ఇందులో ఫ్యూచర్ ఉన్న నమ్మకం లేకపోతే కింద వాడికి చూపించేది ఆడ. చూడండి ఏదేదో కారణాలు చెప్తున్నారు మెయిన్ లీడర్సే. నేను 10 నిమిషాలు జాయిన్ అవ్వబోయేకి లేట్ అయిపోయింది. మీ ఇష్టం సార్, అది నేను అంతకంటే ఏం చెప్పలేను. బట్ నాకు అటెండెన్స్ అనేది ఎవరెవరు వస్తున్నారు అనేది నాకు జూమ్ మీటింగ్ అయిపోయాక ఒకసారి అందరూ కూడా చెప్పాలి. మీ టీం నుంచి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళకి మాత్రమే మనం మీటింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఏంటంటే, చాలా మంది ఏమడుగుతున్నారంటే, చాలా మంది అడగటం కాదు అనుకుంటుంది ఏంటంటే, వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని డబ్బులు అంటే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి కొనుక్కోవాలేమో, వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలేమో అనుకుంటున్నారు. దరిద్రం అదే సార్. చాలా మంది ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, ఏవి ప్రొడక్ట్స్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు లీడర్స్. నేను చాలా హోమ్ మీటింగ్లు వెళ్తున్నా, అందరూ ఆల్రెడీ విజిట్ చేసిపోయిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎందుకు వాడుకుంటున్నావు తల్లి అని అడుగుతున్నాయి ఈ ప్రొడక్ట్లు. అంటే ఇవి మీ కంపెనీలో ప్రొడక్ట్లు ఉన్నాయి కదా సార్, అవి వాడుకొని వేరే వాళ్ళకి చెబితే డబ్బులు వస్తాయి కదా, అందుకు వాడుతున్నాం సార్ అంటున్నారు ఎక్కువ మంది. బిజినెస్ కోసం డబ్బు ప్రొడక్ట్లు వాడుకుంటున్నాము అంటున్నారు. ఫస్ట్ మీకు మీరు దయచేసి మీకు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ నువ్వు వాడాల్సింది డబ్బుల కోసం కాదు, ఆరోగ్యం కోసం.
అని చెప్తున్నా. ఇందులో ఈ కంపెనీలో 2 ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం, 2 ఆదాయం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కంపెనీ దేనికి ఇచ్చిందంటే ఆరోగ్యానికి ఇచ్చింది. అయ్యా నేను హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాను, నువ్వు ఫస్ట్ వాడు, వాడాక రిజల్ట్ బాగుంటే నీకు నచ్చితే పక్క వాళ్ళకి షేర్ చేయి, తర్వాత డబ్బులు తీసుకో. దరిద్రం ఏంటంటే ఆరోగ్యం వెనక్కి దన్నారు, ఆదాయాన్ని ముందల పెడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు టీంలు హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద టీంలన్నీ ఎందుకు హోమ్ మీటింగ్ సక్సెస్ఫుల్ గా రన్ కాలేకపోతున్నారు? మీరు పోయి చెప్తే ఎందుకు ఐడీలు పట్టలేదు? ఏందయ్యా సీక్రెట్ అంటే, నువ్వు వెళ్ళి డబ్బులు వస్తాయి అని చెప్పంగానే డబ్బులు ముందర పెట్టడంతో వాడు ఆశపడి ఒక్కసారి కొనుక్కున్నా 2వ నెలలో ఖచ్చితంగా ఆగిపోతాడు. ఎందుకంటే వాడు చెప్పేది ఏంటంటే ఇది కాస్ట్ ఎక్కువనే అంటాడు. ఎందుకు 2వ నెల నుంచి రిపీటెడ్ గా బిజినెస్ మనకు రావట్లేదంటే దానికి మెయిన్ కారణం, నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వెస్టేజ్ ని నీకు తెలియక, నీకు అవగాహన లేక దీంట్లో ఆరోగ్యానికి ఉందిరా అని చెప్పడానికి బదులుగా దీన్ని లేపి ఆదాయాన్ని హైలైట్ చేస్తున్నారు మీరు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నాకు తెలిసి ఇప్పుడు దాకా మనం కవర్ చేయాలి దీన్ని. అందుకే ఏ రోజుకు ఆ రోజు కొత్త సెషన్ మీరు అందుబాటులో ఉండండి అని చెప్పేది. సో మీరు ఎందుకు మేము హోమ్ మీటింగ్స్కి వెళ్తే 100కి 80 మంది నో చెప్పకుండా ఐడి వేసి ప్రొడక్ట్లు, నాకు తెలిసి మేము చెప్పిన వాళ్ళలో రిపీటెడ్ గా వాడే కస్టమర్లు మేము తెచ్చుకుంటాం. మన టార్గెట్ ఏంటంటే రిపీటెడ్ గా ప్రొడక్ట్స్ వాడాలి. వాడాలి అంటే దాంట్లో ఉన్న దమ్ము ఏంటో చెప్పాలి సార్, తెలియజేయాలి. దేంట్లో ఉన్న దమ్ము డబ్బుల్లో కాదు. నువ్వు డబ్బులు ఆదాయం అని ముందు పెట్టడంతో వాడికి ఏమనిపించింది అంటే ఇది లింక్ సిస్టము, ఇది చైన్ సిస్టము. ఫస్ట్ డబ్బులే చూపించడం వల్ల నువ్వు ఇందులో అసలు మెయిన్ దాగి ఉన్న ఆరోగ్యం కత్త పోతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నువ్వు ముందు దీన్ని ఉంచాల్సింది ఆరోగ్యాన్ని, నువ్వు హైలైట్ చేయాల్సింది ఆరోగ్యాన్ని. ఎప్పుడైతే నువ్వు ఇందులో ఆరోగ్యం ఉంది, బయట ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల ఆరోగ్యం ఆల్రెడీ పోయింది, రెగ్యులర్ గా వాడే వాటి వల్లే నీ ఆరోగ్యం పాడవుతుంది, దానికి రీప్లేస్మెంట్ గా వెస్టేజ్ కంపెనీ వచ్చింది అని చూపించగలుగుతావు, దానికి సొల్యూషన్ గా వెస్టేజ్ కంపెనీ వచ్చి చూపించగలుగుతావో నువ్వు సక్సెస్ అవుతావు అక్కడ. మా సీక్రెట్ అదే సార్. మేము చాలా మందికి ఎక్కడికి వెళ్ళినా మేము హైలైట్ చేస్తున్నదే. సో మీకు ఇంకొక ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ టాపిక్ చెప్పాను కదా, సైదుల్ సారు నేను ఆయన 10-15 మీటింగ్స్కి వెళ్ళి నేను పట్టుకున్న లాజిక్ అదే. ఎందుకు ఆయన అంటే అంత అభిమానంగా మీటింగ్స్కి వస్తూ ఉంటారంటే, ఈ ఫస్ట్ డబ్బులు పెట్టడం, చెక్కులు డబ్బులు డామ్ డూమ్ డూమ్ డమ్ములు అయ్యే ఉండవాడ. అసలు ఎందుకు వాడాలో చెప్తాడు. మనం చెప్పాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్ చెప్పాటం కాదు సార్, ముందు మీకు తెలియాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్, వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి అనే క్లారిటీ వాళ్ళకి నీకుంటే, అది నువ్వు వాళ్ళకి ఇస్తే లైఫ్ లాంగ్ వాళ్ళు ప్రతి నెలా వాడతారు. 10 మంది దగ్గరికి పోతే 2 పర్మనెంట్ కస్టమర్స్ వస్తారు. అది మీకు తెలియకపోవడం వల్ల ఆరోగ్యాన్ని చిన్నది చేసి ఆదాయాన్ని పొడుగు చేయటం వల్ల దీని యొక్క వ్యవహారమే మారిపోతున్నాడు ఈ వయసరికి. సో ఈ రోజు మనం ఆ క్లారిటీ తీసుకుందాం సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్. దయచేసి ఇంకెవరన్నా ఉంటే మీ కింద డౌన్ లైనర్స్ ఇంకొకసారి రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే అది నువ్వు చెప్పాలంటే నీ వల్ల కాదు. డైరెక్ట్ సెల్లింగ్ డీల్ చేయాలంటే ఇప్పుడు గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక 5-6 కంటే ఎక్కువ మంది దాన్ని డీల్ చేయలేరు. హోమ్ మీటింగ్స్ పోయి మాకు మొత్తుకున్నది అదే, మీలాగా చెప్పలేకపోతున్నాం సార్. చెప్పలేకపోయినప్పుడు చెప్పేవాడు వచ్చినప్పుడు కూర్చోబెట్టుకోండి. పాండు సారు, సైదుల్ సార్ ఒక మీటింగ్ లో చెప్పాడు, పాండు సార్ నోట్లో మాట్లాడటం కూడా రాదు, దెబ్బకి నేను ఆడ మీటింగ్ అంటే ఆడ తీసుకుపోయి లారీలతో కూర్చోబెడతాడు, అందుకే అతనికి డబ్బులు వస్తున్నాయి అన్నాడు. నోరున్నోడిని నోరు లేని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మనోడు దరిద్రం ఏంటంటే మీరు మనోళ్ళు ఎక్కువ బ్యాటింగ్ చేస్తుంటారు, నోరున్నవాడిని ఉపయోగించరాడ, అందరూ అది చేస్తున్నారు. అందుకే టీములు ఇక్కడ నిలబడకపోవడానికి పడిపోవడానికి గల మెయిన్ రీజన్. ఓకేనా? సో ఈ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్స్, డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, ఇది క్వశ్చన్ సార్. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి? అసలు పాయింట్ ఏంటంటే వెస్టేజ్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మరి చెప్తా,
జాగ్రత్తగా వినండి. వెస్టేజ్ కంపెనీ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ కింద ఉన్న Recording in కంపెనీ. progress. మీరు వీలుంటే ఒక్కసారి అందరూ ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఆ డౌట్ ఉంటే నెట్లోకి వెళ్ళి టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా అని కొట్టండి. టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా అని కొడితే మీకు నెట్లో మన కంపెనీతో పాటు కొన్ని రకాల కంపెనీస్ అన్ని కింద లిస్ట్ లో వస్తాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే Recording stopped. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది భారతదేశంలోనే కాకుండా 120 దేశాల్లో ఉంది. నాట్ వెస్టేజ్ కంపెనీ సార్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ అనేది మన దేశంలోది కాదు, వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చింది. దీన్ని సక్సెస్ఫుల్ గా పాటిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. గందరగోళం చేసిన దేశాల్లో మన దేశం కూడా ఒకటి. సో ఎందుకు పాయింట్ ఏంటంటే, ఎందుకు మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడాలి అంటే, వెస్టేజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ కింద ఉన్న కంపెనీ. సో ఇప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సో వాట్? డైరెక్ట్ సెల్లింగ్ కింద కంపెనీ అయితే ఏంది? చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్ కింద కంపెనీ అయితే ఎందుకు వాడాలి, దాని గొప్పతనం ఏంది అయ్యా అంటే, మీరు డైరెక్ట్ సెల్లింగ్ కి బయట ఉన్న ట్రెడిషనల్ మార్కెట్ కి చిన్న డిఫరెన్స్ చెప్పేసి నేను ముందుకెళ్తాను సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది. 2 ట్రెడిషనల్ మార్కెట్. ఒకటి డైరెక్ట్ సెల్లింగ్, 2 ట్రెడిషనల్ మార్కెట్. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంటే కాకుండా 120 దేశాలు దీన్ని చట్టం చేసి, ఎస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి, బలపడటానికి ఇది సహాయపడుతుందని చెప్పి ఎందుకు ఒప్పుకునే గవర్నమెంట్స్ అయ్యా అంటే, దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఏంటయ్యా అంటే, మీరు 2 పదాలు గుర్తుపెట్టుకోండి సార్. ఒకటి డైరెక్ట్ సెల్లింగ్, 2 ట్రెడిషనల్ మార్కెట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏం లేదు సార్, మనం రెగ్యులర్ గా మనం ప్రతిరోజు వాడుకునే ప్రొడక్ట్స్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక 10 రకాల ప్రొడక్ట్స్ వాడతాం. 10-15 చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి మనం రోజు వాడుకునే పేస్ట్, సోపు, ఆయిల్, ఓకేనా, ప్యాడ్స్, సర్ఫ్, కోకోనట్ ఆయిల్, రెగ్యులర్ గా మనం వాడుకునేవి చాలా ఉన్నాయి. టీ పౌడరు. సో ఇవన్నీ ఏంటి అయ్యా అంటే, ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటయ్యా అంటే, ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరో తయారు చేస్తారు, అది కస్టమర్ కాడికి అంటే మన ఇంట్లోకి వచ్చేసరికి ఒక 10-15 చేతులు మారి, మళ్ళీ యాడ్లు, టీవీలు అడ్డం పెట్టుకొని మన ఇంట్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చూడండి, మీ బాత్రూమ్ లో కానీ, మీ బెడ్రూమ్ లో కానీ, మీ ఇంట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ఫస్ట్ టీవీలో కనపడుతుంది, తర్వాత షాప్ లోకి వస్తుంది, తర్వాత మీ ఇంటికి వస్తుంది. బాగా ఆలోచించి ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి, మీరు లోపలికి వెళ్ళి పౌడర్ కానీ, పేస్ట్ కానీ, సోప్ కానీ, టీ పొడి కానీ, వంట నూనె కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్లన్నీ ఎలా వస్తున్నాయి అంటే, కంపెనీ నుంచి డైరెక్ట్ గా నీ కాడికి రావట్లేదు. దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్. ఎలా వస్తున్నాయి అంటే, మధ్యలో ఎవరో సెలబ్రిటీ ఒక ఆమె వచ్చి టీవీలో చూపిస్తుంది, అది తర్వాత షాప్ లో పెడుతున్నారు, తర్వాత మన ఇంట్లోకి వస్తున్నాయి. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందయ్యా అంటే, ప్రతి ఒక్కరూ కంపెనీ వాళ్ళు ఏం భావిస్తున్నారయ్యా అంటే, మనం ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే క్వాలిటీ ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ ఎలా ఉన్నా సరే, ఒక మంచి సెలబ్రిటీ ఫామ్ లో ఉన్న సెలబ్రిటీని పట్టుకుంటే మన ప్రొడక్ట్ సెకండ్ లో జనాల దగ్గరికి వెళ్ళిద్ది. ఎందుకంటే మన రిపీటెడ్ గా మనం చేసేది ఏందయ్యా అంటే, మనం ఫాలో అయ్యేది మీడియాని. బాగానండి, ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యేది మీడియాని. ఇంకొక మన బ్రెయిన్ కున్న వీక్నెస్ ఏంటంటే, నువ్వు రిపీటెడ్ గా దేన్నైతే చూస్తూ ఉంటావో, మళ్ళీ చెప్తున్నా, మీరు రిపీటెడ్ గా దేన్నైతే చూస్తూ ఉంటారో, టీవీలో కానీ, మొబైల్ ఫోన్స్ లో కానీ, యాడ్స్ లో కానీ, నువ్వు రేపు షాప్కి వెళ్ళినప్పుడు
నీవు అన్కాన్షియస్ గా దాని మీదకి చేయలిపది దాన్ని తీసుకొచ్చుకొని వాడుకుంటాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది జరుగుతుందా లేదో మీ ఇళ్ళలో చూడండి. చూడండి, మీరు ఒక డ్రెస్ అవసరం అయితే 10-15 షాపులు తిరుగుతారు, మ్యాచింగ్ కలర్ దొరకకపోతే, రైట్? ఒక ఇంకొక బంగారు మీకు నచ్చిన మోడల్ దొరకకపోతే 20-30 షాపులు తిరుగుతారు. అవన్నీ ఒంటి మీద వేసుకునే సార్. కానీ ఎప్పుడన్నా మీరు షాప్కి వెళ్ళి ఒక టీ పొడిని కానీ ఒక నూనె ప్యాకెట్ కానీ సెలెక్ట్ చేశారా? కారణం సెలెక్ట్ చేయరు. ఎందుకు చెయ్యరయ్యా అంటే, ఇక్కడ మెయిన్ రీజన్ ఏందయ్యా అంటే, ఆ ప్రొడక్ట్ ని వాడు ఫస్ట్ మన బ్రెయిన్ లోకి తీసుకెళ్లి ఆటోమేటిక్ గా ఫిక్స్ చేశాడు త్రూ యాడ్స్. మళ్ళీ చెప్తున్నాను సార్, త్రూ యాడ్స్ ద్వారా ప్రతి ప్రొడక్ట్ ని, తాజ్ మహల్ టీ ఎగ్జాంపుల్ చెబుతున్నాను సార్, సన్ఫ్లవర్ ఆయిల్, కోల్గేట్ పేస్ట్, సర్ఫ్ ఎక్సెల్, లైజాల్, ఇట్లాంటి విమ్ జెల్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు బుట్టలో టక 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 వేసుకుంటా పోతారు, కానీ వెనక్కి తిప్పి ఎముజెల్లో ఏముంది, పేస్ట్ లో ఏముంది, ఏముంటే మనకి ఎందుకు అని చెప్పి వరుసగా వేసుకుంటూ పోతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఇళ్లలో సేమ్ ప్రొడక్ట్లు వాడుతూ ఉంటారు, ప్రతి ఇళ్లలో జబ్బులు ఉన్నాయి. మీరు బాగా గమనించండి. నేను ఎందుకు ట్రెడిషనల్ మార్కెట్ ఎంత హైలైట్ చేసి చెప్తున్నానంటే, ప్రతి ఇళ్లలో సేమ్ ప్రొడక్ట్ ఉంటుంది సార్, ప్రతి ఇళ్లలో జబ్బులు ఉన్నాయి. నేను ఇంక చెప్పలే, మీరు అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ పాయింట్, ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరుగుతున్నాయా అంటే, చాలా కంపెనీలు క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ ని జనాల ఇళ్లలోకి వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని చాలా మందికి ఒప్పుకోవట్లేదు, చాలా మంది నవ్వుకుంటున్నారు. యాడ్లు నాయన, చేతబడిరా నాయన అంటే, ఊరుకోండి సార్, మమ్మల్ని ఎవరు చేతబడి చేస్తారంటున్నారు. సార్, ఇది చేతబడి కాదా చూడండి. ఈ భూమి మీద నువ్వు ఎన్ని రోజులు బతకాలో నిర్ణయించేది నువ్వు ఒంటి మీద కట్టుకునే గుడ్డ, లేకపోతే నువ్వు ఒంట్లో పోసుకునే ప్రొడక్ట్లా? మీరే చెప్పండి, చేతబడో కాదు. మనం ఈ భూమి మీద ఎన్ని రోజులు బతకాలో నిర్ణయించేది ప్రతిరోజు నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా తీసుకునే ప్రొడక్ట్స్. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, వాటిని మాత్రం నువ్వు షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఒంటి మీద చినిగిపోయే గుడ్డను మాత్రం 10 సార్లు 15 సార్లు అటు ఇటు తిప్పి 20-30 షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఏం సార్? నీకు తెలియకుండానే నీ చేత ప్రొడక్టులు కొనిపించి యాడ్లు అడ్డం పెట్టుకొని నీకు జబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఇప్పుడు ఇళ్లలో వాడే చాలా ప్రొడక్ట్స్ ని ఆల్రెడీ బ్యాన్ చేశారు. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి సార్. మనం వాడే శానిటరీ నాప్కిన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, వాటి వాడకం పెరిగిపోయింది, వాటిని వాడొద్దు అని ఆల్రెడీ ఆర్టికల్ ఉంది సార్. బట్ స్టిల్ అది దాన్ని యాడ్ అడ్డం పెట్టుకుని ఒక హీరోయిన్ చూపిస్తుంది, దాన్నే వాడిస్తున్నారు. నెంబర్ 2, మీరు బాగా గమనించండి, పేస్ట్ లేని రోజుల్లో పల డాక్టర్ లేడు. మళ్ళీ చెప్తున్నా, పేస్ట్ లేని రోజుల్లో పల డాక్టర్ లేరాడా. పేస్ట్ వచ్చి పల డాక్టర్లను పట్టుకొచ్చింది. అంటే పేస్ట్ ఏం చేసింది సార్? నెంబర్ 1. నెంబర్ 2, సోప్ లేని రోజుల్లో శర్మయాదవ్ డాక్టర్ లేడు. శర్మయాదవ్ డాక్టర్ అసలు లేరు సోపు లేని రోజుల్లో. కుంకుడుగాయలు లేని రోజుల్లో, కుంకుడుగాయలు వాడే రోజుల్లో, షాంపూ లేని రోజుల్లో అసలు జుట్లు ఎవరికి వాటి ఇప్పుడు దువ్వెన పెడితే మొత్తం ఊడొస్తున్నాయి. అంటే షాంపూ వచ్చి ఏం చేసింది సార్? మీ జుట్టుని సవరాలకు పంపిస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు అట్లాగే మీరు వాడే ఇదివరకు ఇంటికి వస్తే టీ పొడి 2 లీటర్లు థమ్సప్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే, అమ్మా ఇదేంటంటే ఇయ్యకపోతే ఫీల్ అవుతారు సార్. నీ గ్యాస్ ట్రబుల్ ఉంది, నువ్వు వచ్చిన చుట్టానికి కూడా గ్యాస్ ట్రబుల్ తెప్పిస్తున్నావు ఇవి పోసి. మన సాంప్రదాయం, మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. మారిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ ప్రొడక్ట్లు బయట ట్రెడిషనల్ మార్కెట్లో వీళ్ళు ఏం ఆలోచించారంటే, అరే ఒక ప్రొడక్ట్ మనం తయారు చేస్తే ప్రొడక్ట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, అమితాబ్ బచ్చన్కి ఇస్తే అగరవత్తులు కూడా అమ్ముడు పోతాయి. అంటే నువ్వు ఫోకస్ వాడు దేని మీద పెడతాడంటే, ప్రొడక్ట్ తయారు చేయటం మీద కాదు సార్, ఎవరికి ఇవ్వాలా అని, ఎన్ని కోట్లు ఇవ్వాలా అని చూసుకుంటున్నాడు సార్. దారుణం, విమల్ గుట్కా 3 హిందీ హీరోలు యాడ్ ఇస్తున్నారు సార్. విమల్ గుట్కాకి 3 హిందీ హీరోలు.
దాని మీద కూడా అంటే మన వాళ్ళు మహానుభావులు అడుగుతున్నారు, మన ప్రొడక్ట్లు మొత్తం తిప్పి చాలా మంది అడుగుతున్నారు, సార్ దీని మీద ఫుడ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ లేదేంటి సార్, ISO 9001-208 సర్టిఫికేట్ లేదేంటి సార్. అయ్యా మీరు ఒకసారి గమనిస్తే ఇప్పుడు మొన్నటిదాకా జగనన్న ఇచ్చే లెక్కర్ మీద, ఓకేనా, మీరు మీరు తాగే ఈ సిగరెట్ క్యాన్సర్ దాని మీద, ఈ చండాల పాటు మీద ఆల్రెడీ ఉంది ఫుడ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్. అంత మాత్రం అది మంచి అని కాదు సార్. మన భారతదేశంలో ఏ ప్రొడక్ట్ అయినా అమ్ముడు పోవాలి అంటే యాడ్ ఒకటి అడ్డం పెట్టుకొని సెలబ్రిటీలకి ఇస్తే ఈజీగా అమ్ముడు పోతాయి. సో అందుకని ట్రెడిషనల్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే కంపెనీలు ఫోకస్ మొత్తం కూడా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద తయారు చేయకుండా, ఫోకస్ పెట్టకుండా యాడ్ల మీద, ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంట్లో జరుగుతుంది ఏందయ్యా అంటే వాళ్ళు వాడని ప్రొడక్ట్లు, అందులో ఏముంటుందో కూడా తెలియని ప్రొడక్ట్లు మనకు చూపిస్తా ఉన్నారు. దానివల్ల నష్టపోతుంది కస్టమర్స్. బాగా గమనించండి, ఈ ప్రాసెస్ లో డబ్బులు ఎవరికి వస్తున్నాయి అంటే తయారు చేసిన వ్యక్తికి వస్తున్నాయి, మధ్యలో వ్యక్తులకు వస్తున్నాయి. ఈ ప్రాసెస్ లో జరుగుతుంది ఏందయ్యా అంటే తయారు చేసిన వ్యక్తికి డబ్బులు వస్తున్నాయి, మధ్య వ్యక్తులకి డబ్బులు వస్తున్నాయి. నష్టపోతుంది ఎవరయ్యా అంటే వాడుకున్న కస్టమర్లు, అంటే మనం. యాక్చువల్ గా బెనిఫిట్ పొందాల్సిన మనకేమో జబ్బులు వస్తున్నాయి, అసలు వాడకుండా అబద్ధం చెప్పిన సెలబ్రిటీలకి డబ్బులు వస్తున్నాయి. ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో జరుగుతూ ఉంది. అయితే దీనికి చెక్ పెట్టడానికి, దేనికి సార్, ఈ కల్తీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి, ఈ మధ్యవర్తుల యొక్క దందా చెక్ పెట్టడానికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ ఫస్ట్ US లో స్టార్ట్ అయింది. అమెరికాలో ఒక వ్యక్తి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్లాన్ ఉంది, మీరు బయట కంపెనీలన్నిటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారు, ఇవ్వటం వల్ల జరుగుతుంది ఏందయ్యా అంటే వాడుకున్న మా కస్టమర్స్ కి ఏమో జబ్బులు వస్తున్నాయి, తయారు చేసిన వాళ్ళకి చూపించిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటంటే అదే డైరెక్ట్ సెల్లింగ్. అంటే ఏందయ్యా సార్, ఇందులో ప్రొడక్ట్ నేనే డైరెక్ట్ గా తయారు చేపిస్తాను, ఇందులో ప్రొడక్ట్ ని నేనే డైరెక్ట్ గా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. నేనేం చేస్తానయ్యా అంటే డైరెక్ట్ గా మేమే షాపులు పెట్టుకుంటాము, పెట్టుకొని నేనేం చెప్తున్నానంటే ఈ ప్రొడక్ట్ ని డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి నేనే తీసుకెళ్తాను. బయట ట్రెడిషనల్ మార్కెట్ లో లాగా సెలబ్రిటీలను అడ్డం పెట్టి, యాడ్లు అడ్డం పెట్టి నేను తీసుకెళ్ళట్లేదు. డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ ప్రొడక్ట్ ని నేను తయారు చేయించి నేనే డైరెక్ట్ గా తీసుకెళ్తాను, కస్టమర్ దగ్గరికి వెళ్తాను. అంటే ఇక్కడ సెలబ్రిటీస్, టీవీలు, యాడ్లు, ప్రమోషన్లు ఏవి ఉండవు కాబట్టి ఆ మధ్యవర్తులకి, యాడ్లకు పోయే డబ్బుల్ని ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ వాడుకొని ఇక్కడ బాగుందని చెప్పి వర్క్ చేసుకుంటాడో ఆ మధ్యవర్తులకు పోయే డబ్బుల్ని ఇక్కడ కస్టమర్కే ఇస్తాను అని చెప్పాడు, పని చేసుకునే డిస్ట్రిబ్యూటర్కే ఇస్తాను అని చెప్పాడు. చాలా చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ సింపుల్ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు స్టార్ట్ అయింది, గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుందంటే అతను ఏం డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి, కంపెనీ నుంచి డైరెక్ట్ గా కస్టమర్ దగ్గర, ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ ఉంది, అది డైరెక్ట్ సెల్లింగ్ కింద కంపెనీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్ట్స్ మనకి డైరెక్ట్ గా షాప్ కాడికి వస్తున్నాయి. అంటే మధ్యలో సెలబ్రిటీస్ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు మనకేం చెబుతున్నారంటే వాడుకుంటే హెల్త్ ఇస్తాము, పని చేసుకుంటే డబ్బులు ఇస్తాం. చాలా మంది వెస్టేజ్ లో క్లారిటీ లేనిందంటే షేర్తే డబ్బులు వస్తాయి, నో, షేర్తే డబ్బులు రావు. మీరు ఎవరికి కూడా ఆ మాట చెప్పొద్దు. చేరితే హెల్త్ వచ్చింది, పని చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఈ క్లారిటీ ఫస్ట్ నువ్వు తెలుసుకో, తర్వాత కింద వాళ్ళకి పాస్ చేయండి, ఓకేనా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్ లో ఇప్పుడు దాకా మనం వాడుకున్న ప్రొడక్ట్లు తయారు చేసిన వ్యక్తి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చిన దాకా ఒక 10-15 చేతులు మారి యాడ్లు అడ్డం పెట్టుకొని వస్తున్నాయి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఎలా వస్తున్నాయి అంటే డైరెక్ట్ గా కంపెనీ నుంచి కస్టమర్ కాడికి వస్తుంది. మధ్యలో ఇది వాడుకోండి అని చెప్పడానికి మహేష్ బాబు గాని, ఇది వాడుకోండి అని చెప్పడానికి అమితాబ్ బచ్చన్ గాని ఎవరు ఉండరు. కాబట్టి చాలా మంది అడిగేదండి, దీనిలో డబ్బులు ఎట్ట వస్తాయి సార్,
సింపుల్ అయినా ఇప్పుడు దాకా నువ్వు వాడుకున్న ప్రతి ప్రొడక్ట్ మీద డబ్బులు సెలబ్రిటీలు తింటున్నారు కోట్ల రూపాయలు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నుంచి కస్టమర్ కాడికి వస్తుంది కాబట్టి ఇక్కడ సెలబ్రిటీలు ఎవరు లేరు కాబట్టి ఆ బయటకు ట్రెడిషనల్ మార్కెట్ లో సెలబ్రిటీలకు ఇచ్చే డబ్బుల్ని ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో నిన్నే సెలబ్రిటీగా చేసి నువ్వే ప్రమోట్ చేస్తున్నావు కాబట్టి ఆ మధ్యవర్తులకు ఇచ్చే కోట్ల రూపాయలు, యాడ్లకు ఇచ్చే కోట్ల రూపాయలని మనకే వాటాల రూపంలో పంచుతుంది. చాలా మంది మా భార్య అడుగుతుంది సార్ డబ్బులు ఎట్టొస్తాయి, ఎన్ని లక్షలు ఏడొస్తాయి అని. ఏడొస్తాయో ఎవరు పోగొట్టుకుంటున్నారు, ఇదంతా ఫేక్. చాలా మంది తెలియని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు దాకా మనం వాడుకున్న ప్రతి ప్రొడక్ట్ మీద బయట ట్రెడిషనల్ మార్కెట్ లో కోట్ల రూపాయలు యాడ్లకు పోతున్నాయి. అవే డబ్బుల్ని మనకి ఇక్కడ యాడ్లు, ప్రమోషన్లు, టీవీలు లేవు కాబట్టి మనకే పంచుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన ఈ రోజు సెషన్ ఏంటంటే, ఎందుకు వాడుకోవాలి సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లు, ఏంటి వాటి గొప్పతనం అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ సార్. సో యుఎస్ గవర్నమెంట్ ఆ మాట అడిగారు సార్, డైరెక్ట్ సెల్లింగ్ పర్మిషన్ ఇవ్వండి, నేనే ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటాను, డైరెక్ట్ గా నేనే కస్టమర్ కాడికి వెళ్తాను. సో మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి ఆ డబ్బుల్ని ట్యాక్సుల రూపంలో మీకు పే చేస్తారు గవర్నమెంట్ కి, ప్లస్ ఆ యాడ్లకి ఇచ్చే డబ్బుల్ని కస్టమరే పని చేసుకొని డబ్బులు తీసుకుంటాడని చెప్పాడు. కానీ మెయిన్ పాయింట్ ఇదే సార్. ఇప్పుడు ఇందులో క్వాలిటీ ఉంటదని గ్యారంటీ ఏంది? గవర్నమెంట్ అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నాయన డైరెక్ట్ సెల్లింగ్ లో క్వాలిటీ ఉంటుందని ఇప్పుడు దాకా నువ్వేం చెప్పావు? బయట ప్రొడక్ట్లు కల్తీ అవుతున్నాయి, కల్తీ చేస్తున్నారు కాబట్టే జనాల ఆరోగ్యం పోద్దని చెప్పి నువ్వు చెప్పావు ఇప్పుడు దాకా ట్రెడిషనల్ మార్కెట్ లో. బట్ డైరెక్ట్ సెల్లింగ్ లో, ఇప్పుడు నువ్వు చెప్పే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లు కల్తీ కావని, క్వాలిటీగా వస్తాయని గ్యారంటీ ఏంటి అని అడిగింది గవర్నమెంట్. ఎవరిని? ఆ డైరెక్ట్ సెల్లింగ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ ని ఎవరైతే గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లాడో ఆయన అడిగింది. అయితే ఆయన చెప్పిన సమాధానమే ఈ రోజు సెషన్ కి ఆన్సర్ సార్. ఈ రోజు మీ ప్రశ్న ఏంటి? వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఎందుకు వాడుకోవాలి, దానికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రశ్న, ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానం. సో అప్పుడు ఏం చెప్పాడయ్యా అంటే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఇది అర్థమైతే డైరెక్ట్ సెల్లింగ్ మీరు ఆడుకుంటారు, ఇది అర్థం కాకపోతే అది మిమ్మల్ని ఆడుకుంటది. ఇప్పుడు చాలా మందిని వెస్టేజ్ వాళ్ళని ఆడుకుంటుంది. తల కిందలేసి పై చెప్పాను కదా, తల కిందకి కాలు పైకి వెళ్తుంది. ఇది ఈ లాజిక్ తెలవక చాలా మంది దౌర్భాగ్యం ఏంటంటే 10, 15, 20 మీటింగ్లకు వచ్చిన వాళ్ళకి కూడా ఈ లాజిక్ తెలియలేదు. అందుకే ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతున్నారు, కింద వాళ్ళు ఎఫెక్టివ్ గా మాట్లాడలేకపోతున్నారు. ఓకే, ఏంటి సార్ లాజిక్ అంటే అతను చెప్పింది, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్, సో కాల్డ్ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఎందుకు కల్తీ చేయరు? బయట అన్ని కల్తీ అన్నావు కదా, రేపు డబ్బులు బాగా వచ్చాక వీళ్ళు కూడా కల్తీ చేయరని గ్యారంటీ ఏంటి అని చాలా మందికి ఉన్న డౌట్. సో ఇక్కడ ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ ఇందులో ప్రొడక్ట్స్ ఏది డైరెక్ట్ సెల్లింగ్ లో తయారయ్యే ప్రతి ప్రొడక్టు ఫస్ట్ ఎక్కడ తయారవుతుంది? కంపెనీలో తయారవుతుంది. మన దగ్గరకు వచ్చేసరికి, అంటే కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి మధ్యలో ఎవ్వరు కూడా లేరు. ట్రెడిషనల్ మార్కెట్ లో మన దగ్గరకు వచ్చేలాగా 10-15 చేతులు యాడ్లు అడ్డం పెట్టుకొని వస్తుందని చెప్పా. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్ కి యాడ్ గాని, టీవీ గాని, ప్రమోషన్ గాని లేదు. అంటే జనాల మైండ్ లో ఫస్ట్ తీసుకెళ్లి యాడ్ల ద్వారా జనాలను చేతబడి చేసి జనాల మోసం చేసే అవకాశం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఏ కంపెనీకి లేదు. నాట్ ఓన్లీ వెస్టేజ్, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఏ కంపెనీకి కూడా జనాలను మ్యానిపులేట్ చేసి ప్రొడక్ట్ ని వాడి బ్రెయిన్ లోకి తీసుకెళ్లి వాడిచ్చే అవకాశం లేదు. ఉంటే చేసేవాడేమో. ఎందుకంటే వీటికి యాడ్లు, ప్రమోషన్లు, మధ్యవర్తులు ఎవరు ఉండరు.
సో మరి అతను ఏం చెప్పాడంటే, సార్ నా ప్రొడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న నా ప్రొడక్ట్ సేల్ అవ్వాలి అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని బిజినెస్ జరగాలి అంటే నా దగ్గర ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ ఒకటే సార్, అదే మౌత్ పబ్లిసిటీ. సో ఇక్కడ నా ప్రొడక్ట్ ఎలా వెళ్ళిద్ది అంటే, నేను డైరెక్ట్ గా తయారు చేస్తున్నాను, కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. కస్టమర్ వాడుకున్న కస్టమర్కి ఏం చెప్తున్నానంటే, బాబు దీనికి యాడ్లు టీవీలు ఏం లేవు నాయనా, నేను క్వాలిటీగా ఇస్తున్నాను, నువ్వు వాడుకో, నువ్వు వాడిన తర్వాత నీకు బాగుంటే పక్కన వాళ్ళకి చెప్పు, నీకు బాగుంటే మళ్ళీ వచ్చి వాడుకో, పక్కన వాళ్ళకి చెప్పు. అంటే టీవీలో మహేష్ బాబు చేసేది బయట నువ్వే చెయ్యి. ఆ మహేష్ బాబు ట్రెడిషనల్ మార్కెట్ లో మహేష్ బాబుకి ఇచ్చే డబ్బుల్ని బయట నీకే ఇస్తానన్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్వాలిటీ ఎందుకు ఇస్తారు, డైరెక్ట్ సెల్లింగ్ లో కల్తీ ఎందుకు జరగదు, క్వాలిటీ ఎందుకు ఇస్తారు అంటే సింపుల్ లాజిక్. ఇందులో ప్రొడక్ట్ ముందుకు పోవాలి అంటే వాడుకున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ ద్వారా మాత్రమే ముందుకెళ్తుంది. అంటే ఒక కస్టమర్ వాడాలి, వాడిన తర్వాత రిజల్ట్ బాగుంటే, తనకు బాగా అనిపిస్తే ప్రొడక్ట్ ముందరకు పోద్ది. అతనికి బాగా అనిపించకపోయినా, దాంట్లో క్వాలిటీ ఏదైనా తగ్గినా, ఇక్కడ అప్పటికప్పుడు వాళ్ళ బిజినెస్ ఆగిపోద్ది, ప్రొడక్ట్ ముందలకి వెళ్ళదు. జాగ్రత్తగానండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ మూవ్ అవ్వాలి అంటే, ప్రొడక్ట్ ముందలకి వెళ్ళాలి అంటే వాడుకున్న కస్టమర్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ముందలకి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ క్వాలిటీ తగ్గించినా, కల్తీ చేసినా హై రిస్క్ ఎవరికి ఉంటదంటే కంపెనీ ఓనర్కి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కల్తీ చేసినా, క్వాలిటీ తగ్గించినా ఇక్కడ రిస్క్ ఉండేది ఎవరికయ్యా అంటే కంపెనీ ఓనర్ కి. అతను ఏం చెప్పాడంటే, ఆ డైరెక్ట్ సెల్లింగ్ ప్రపోజల్ తీసుకెళ్లిన వ్యక్తి, సార్ నేను కల్తీ చేసిన, నేను క్వాలిటీ తగ్గించిన, నష్టపోయేది నేనే కాబట్టి 100% నేను తగ్గిస్తే నా బిజినెస్ పడిపోద్ది కాబట్టి నేనే తగ్గించను. అంటే రిస్క్ నాకుండదు, కంపెనీకి ఉండదు. డైరెక్ట్ సెల్లింగ్ లో క్వాలిటీ బాగలేకపోతే రిస్క్ ఉండేది కంపెనీ ఓనర్కే. ట్రెడిషనల్ మార్కెట్ లో రిస్క్ ఓనర్కి ఉండదు, ఎందుకంటే అది యాడ్ల ద్వారా మా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో దీనికి యాడ్లు లేవు కాబట్టి హై క్వాలిటీ ఇస్తేనే ఇందులో ప్రొడక్ట్ ముందుకు వెళ్ళిద్ది. అర్థమైంది సార్? ట్రెడిషనల్ మార్కెట్ లో ఇప్పుడు దాకా మనం వాడుకున్న ప్రొడక్ట్లకి డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్లకి తేడా ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లు టీవీలు యాడ్ల ద్వారా మనుషుల దగ్గరికి రావట్లేదు, జస్ట్ వాడుకున్న వ్యక్తి ఫీడ్బ్యాక్ ద్వారా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ హై రిస్క్ కంపెనీకే ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఇవ్వకపోయినా, కల్తీ చేసినా నష్టపోయేది కంపెనీయే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రొడక్టులు తయారు చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంటుంది. ఈ ఒక్క పాయింటే గవర్నమెంట్కి నచ్చింది సార్. అంటే ఓన్లీ కల్తీ లేని వ్యవస్థ ఏదైనా ఉందంటే మాక్సిమం అది డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థలో మాత్రమే బయటకు వచ్చింది. ఎందుకంటే వీడు వీడు వీడి టవల్తో వీడు ఊరేసుకున్నట్టే. ఇక్కడ కల్తీ చేసిన, క్వాలిటీ తగ్గించిన రిస్క్, హై రిస్క్ కంపెనీ మీద ఉంటుంది. ఇది గవర్నమెంట్ కి బాగా నచ్చి ఇక్కడ ఇంకొకటి సార్, ఇంకొక మేధావులు మనకి ఈ పాయింట్ నన్ను కనెక్ట్ చేసింది. చాలా మంది ఏమంటున్నారంటే, చెప్పి కూడా నువ్వైతే మాటలు చెప్పావు సార్, అబద్ధం చెప్పడానికి గ్యారంటీ ఏంది అని అంటే, మీకు ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, ఒక్కసారి చూడండి, ఒకసారి అందరూ దాన్ని చూడండి. ఎవరన్నా డైరెక్ట్ గా నువ్వు ప్రొడక్ట్ వాడుకో, నా ప్రొడక్ట్ నువ్వు వాడుకో, నీకేదన్నా ఇబ్బంది కనిపించినా ఒక 28 days లోపు నీకేదన్నా దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చినా, నువ్వు మళ్ళీ వాడిన ప్రొడక్ట్ ని మళ్ళీ నువ్వు నాకు రిటర్న్ తీసుకొచ్చి ఇవ్వు, నీకు నచ్చకపోతే నేను రిటర్న్ తీసుకుంటాను అని ఓపెన్ గా పేపర్ ప్రతి ప్రొడక్ట్ మీద రాసి ఉంటది. మీరు వెనక్కి వెళ్ళి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్ అయినా తిప్పండి సార్,
హోమ్ కేర్ మీద మొత్తం రిటర్న్ పాలసీ రాసి ఉంటుంది సార్. ఎవరన్నా వాడుకునే నూనె, సబ్బు, పేస్ట్ మీద నువ్వు రుద్దుకో, నీకు ఏదైనా నచ్చకపోతే, నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తీసుకొచ్చి రిటర్న్ తీసుకుంటాము అని ఓపెన్ గా రాస్తారా సార్? చెప్పడం వేరు, ఓపెన్ గా రాయటం వేరు. చాలా 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 ఇంపార్టెంట్ మాట సార్. మీరు వాడే ఏ ప్రొడక్ట్ మీదైనా తీసుకొచ్చి వెనక్కి తిప్పి చూపించండి నాకు ఆ ప్యాకెట్ల మీద. 100% గ్యారంటీ ఎక్కడైనా ఇస్తారా? ఉండదు సార్, ఎక్కడ ఉండదు. ఇంకొక హైలైట్ ఏంటంటే, ఇది 9 దేశాల్లో ఉన్న కంపెనీ. ఇప్పుడు వెస్టేజ్ అనేది 9 నుంచి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కంట్రీస్ కూడా వెళ్తుంది. చాలా గొప్ప విషయం ఏంటంటే, ఆ 9-10 దేశాల్లో కొన్ని దేశాల్లో తౌడు లేదు. మనది ఈ ఆయిల్ అనేది తౌడుతో తయారు చేస్తున్నారు. ఆ దేశాల్లో కొన్ని దేశాల్లో తౌడు కూడా లేదు. మరి ఒక మనిషి వేరే కంట్రీ వెళ్ళాలంటే వాడికి 100 రూల్స్ ఉంటాయి. వాడి మీద బ్యాక్గ్రౌండ్ చెకప్లు ఉంటాయి. దుబాయ్ అట్లా సింగపూర్ వెళ్ళే వాళ్ళకి. మరి ఒక మనిషికే అని టెస్టులు జరిగితే ఆ దేశ ప్రజలు ఫుడ్ తినాలి, ఈ నూనె వాడాలి అంటే ఈ నూనె మీద ఎన్ని టెస్టులు జరుగుతాయి సార్? కొన్ని వందల టెస్టులు చేసి గాను ప్రొడక్ట్ ని కంట్రీలోకి యాక్సెప్ట్ చేయరు. మరి ఆ సింగపూర్ అట్లాంటి కంట్రీస్ లో కూడా ఈ నూనె వెళ్ళి అక్కడ ప్రజలు కూడా వాడుతున్నారు అంటే ఎంత హై క్వాలిటీగా తయారు చేయాల్సిన బాధ్యత కంపెనీ మీద ఉంటుంది. ఇంకొక పెద్ద సవాల్ ఏంటి తెలుసా? ఓపెన్ గా నీకు ప్రతి ప్రొడక్ట్ మీద రాసేటప్పుడు నిజంగా దాంట్లో ఏమి లేకపోయినా, వాళ్ళు చెప్పినవి లేకపోతే దానికి థ్రెట్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందండి అంటే, ఎవరైతే మీడియా రెడీగా ఉంటది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీలకి మీడియాకి డబ్బులు రావు. ఒకటి, ఆపోజిట్ కంపెనీలు రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఇతను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈయన చెప్పిన దాంట్లో ఏది రాంగ్ అయినా కానీ కంపెనీ దెబ్బకు పడిపోద్ది సార్. మాట చెప్పడం వేరు, ప్రొడక్ట్ మీద రాయటం వేరు. ప్రొడక్ట్ మీద 9 దేశాల్లోకి వెళ్ళే కంపెనీ ప్రొడక్ట్ మీద ఓపెన్ స్టేట్మెంట్ రాయాలి అంటే అసలు ఎంత గుండె, అతని క్వాలిటీ మీద అతను ఎంత నమ్మకం ఉండాలి, ఎంత గుండె ధైర్యం ఉండాలి. కానీ 20 దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క ఇష్యూ కూడా లేకుండా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అంటే కంప్లీట్ గా క్వాలిటీ మీద ఆధారపడితేనే పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రొడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లు యాడ్లు ఉండవు కాబట్టి, డైరెక్ట్ గా కస్టమర్ కాడికి వస్తుంది కాబట్టి, ప్రొడక్ట్లు సేల్ అవ్వాలి అంటే కంపెనీ వాళ్ళకి హై క్వాలిటీ ఇస్తేనే. ఎందుకంటే వాడిని మనిషి పక్కన వాళ్ళకి చెప్పాల. ఈ మనిషి ఏ కారణం చేత బాగలేదు అన్నా, క్వాలిటీ తగ్గించినా, కల్తీ చేసినా నష్టపోయేది కంపెనీయే కాబట్టి, రిస్క్ కంపెనీకే ఉంటది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లు కల్తీ జరగవు, క్వాలిటీ తగ్గించరు, హై క్వాలిటీ ప్రొడక్ట్లు మాత్రమే ఇక్కడ తయారు చేస్తారు. ఎందుకంటే దీనికి సెలబ్రిటీలు, యాడ్లు ఎవరు ఉండరు. ఈ ఒక్క కారణం చేతనే జనాలకి క్వాలిటీ ప్రొడక్ట్ వెళ్ళిద్దని చెప్పి ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థని మెయిన్ రీజన్ దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అర్థమైంది సార్? డైరెక్ట్ సెల్లింగ్ కి మన బయట ఉన్న ప్రొడక్ట్స్ కి తేడా ఏంటంటే అది. దీన్ని మనం ముందుకు హైలైట్ చేయకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, ముందు తీసుకుపోయే సబ్బులు, పేస్ట్లు, అలోవెరా, ఆమ్లా, ఫ్లాక్స్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్ ముందు పెట్టి ఇది కంపెనీ, ఈ బాగుంటాయి అని నువ్వు చెప్పడంతో ఆ డబ్బాలు, ఈ సబ్బులని చూసి దండాలు పెడుతున్నారు. నిన్న పోయినాం మేము ఒక ఊరు, పేరు చెప్పడం ఎందుకులే, మళ్ళీ నిన్న మొన్న మేము ఫీల్డ్కి వెళ్ళినాం. వెళ్తే సార్ ఇది అల్లా తెచ్చింది సబ్బులు పేస్ట్లు అమ్ముతుంది కదా, అదే కదా సార్ ఇది అంటుంది. అమ్మా తల్లి అమ్మేది కాదక్క అంటే, నో మాకు తెలుసు సార్, ఆమె తీసుకొస్తుంది అమ్ముతుంది అంటున్నారు. ఎంత పవిత్రమైన వ్యవస్థని, ఎంత హై క్వాలిటీ ప్రొడక్ట్ ని దాని యొక్క పరమార్థమే మార్చేశారు. నేను పోయి మొత్తుకున్నా గాని, అమ్మా అది నేను మొత్తం అది కాదని చెప్పి కూర్చోబెట్టి కాసేపు చెబితే, దీంట్లో ఎంత ఉందా సార్ అంటుంది. దాంట్లో అంత ఉన్న తల్లి, అది మా వాళ్ళకి ఎక్కక పెట్లో వేసుకొని సబ్బులు, పేస్టులు తీసుకొని పోయి అమ్ముకుంటున్నారు. వాళ్ళేమో బిచ్చగాలు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని వెళ్ళినప్పుడు. సో మళ్ళీ చెప్తున్నాను సార్, ఇది కొనేది, కొనిపించేది
ఐడీలు వేసేది అమ్మేది కాదు సార్. ఫస్ట్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఫీల్డ్ లోకి వెళ్ళే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా లాజిక్ తెలుసుకొని బయలుదేరండి సార్. మిమ్మల్ని మొత్తుకొని నా పక్కన తిప్పుకొని ఎందుకు మీటింగుల్లో నేను చెప్పేటప్పుడు కూర్చోండి తల్లి వినండి 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 అని చెప్తానంటే నీ బుర్రలోకి ఇది ఏందో వెళ్తే కదా అవతలడికి దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పేది. నువ్వు వెళ్ళి బతిమలాడాల్సిన పని లేదు సార్. నిజంగా నువ్వు వెళ్ళి బతిమలాడాల్సిన వ్యవస్థ కాదు ఇది. వాళ్ళు దండం పెట్టి నిన్ను తెచ్చిమనాలి. అరే దీంట్లో ఇంత ఉందా, నేను వాడుకుంటాను తెచ్చివ్వాలి. ఎవరు సార్ నీకు అది 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 నీకు ఎక్కకపోవటం వల్ల నువ్వు రాంగ్ వేలో తీసుకెళ్తున్నావు దీన్ని. అందుకే మీకు చాలా మంది మాకెందుకు పోయిన చోటల్లో ఐడీలు ఎందుకు వస్తాయి, ఎందుకు రెస్పెక్ట్ ఉంటుంది, ఎందుకు దీన్ని ఒక చీప్ కంపెనీ లాగా చూడట్లేదు అంటే మేము దాన్ని హై స్థానంలో చూపిస్తున్నాం. ఆటోమేటిక్ గా కంపెనీ మీద డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక గౌరవం వచ్చేటట్టు చేస్తున్నాం. తీసుకెళ్లే మళ్ళీ చెప్తున్నాను సార్, వ్యవస్థ అద్భుతం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అద్భుతం, వండర్. ఎందుకంటే మీకు అక్కడ కల్తీ జరగడానికి అవకాశమే లేదు. ప్రొడక్ట్ క్వాలిటీ తగ్గించడానికి అవకాశమే లేదు అతనికి. అంత గొప్ప వ్యవస్థని తీసుకెళ్లే వ్యక్తులు కరెక్ట్ గా లేకపోవడం వల్ల అది గందరగోళం అవుతుంది. మన భారతదేశంలో, మన ఆంధ్రాలో కూడా అది జరుగుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు లీడర్స్ కి ఫస్ట్ ఇదేంటో తెలుసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఏంటో. అందుకే ఈ వీడియోలు, ఇట్లాంటి వీడియోలని ఒకసారి మా వాళ్ళు రికార్డ్ చేసినట్టున్నారు, ఒక్కసారి మళ్ళీ తిప్పి 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 నువ్వు పడుకొని వింటే అది నీ బ్లడ్ లోకి వెళ్ళాలి. వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది. ఆటోమేటిక్ గా బయటికి నువ్వు గుండెల మీద చేసుకొని ఎవరి కాడికి పోయినా, అరే నీకు నేను ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వచ్చాను, నీ కర్మ ఇదిగో తెలుసుకో. ఫస్ట్ నచ్చితే వాడుకో, బాగుంటే వాడుకో, లేకపోతే పో. ఆ మాట అన్నామంటే కిందోడు కాదు, భయం వచ్చింది సార్. ఎందుకంటే ఆ మాట ఎప్పుడు వచ్చింది అంటే నీకు తెలిస్తే దీని గొప్పతనం. నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు మీరు బయటికి వెళ్ళక ముందు ఫస్ట్ నువ్వు ఇదేంటో తెలుసుకోండి, రిపీటెడ్ గా వినండి. మీకు మేము వెనక ఫీల్డ్కి వెళ్తున్నాం, చాలా మందిని మాతో రండి, 20, 30, 40 సార్లు వినండి. దీని గొప్పతనం మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా మీరు దాన్ని తీసుకెళ్తారు సక్సెస్ఫుల్ గా. ముందు పెట్టబాకండి సార్. ముందు ప్రొడక్ట్లు పెట్టి దాన్ని యొక్క చీప్ చేసేసి ఇప్పుడు మనం పోయినా కానీ చాలా మంది నెగిటివ్ గా చూస్తున్నారు. కారణం ఏంటంటే దాని ముందర వాళ్ళు తీసుకెళ్లే విధానం కంప్లీట్ గా రాంగ్ వేలో ఉంది. అది సార్ డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రెడిషనల్ మార్కెట్ కి ఉన్న తేడా. ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ కింద ఉన్న కంపెనీ. మళ్ళీ చెప్తున్నా, వెస్టేజ్ అనేది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ కింద ఉన్న కంపెనీ. కాబట్టి ఇక్కడ కూడా కల్తీ జరిగినా, క్వాలిటీ తగ్గించినా, ఏ కారణం చేత ఎప్పుడు నెక్స్ట్ 15 సంవత్సరాలు ఈ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఉన్నంత కాలం వాళ్ళు క్వాలిటీ ఇస్తేనే వాళ్ళు బతికి బట్టగడతారు. క్వాలిటీ ఇవ్వకపోయినా, కల్తీ చేసినా మొదట నష్టపోయేది వాళ్ళే, మనం కాదు. సో రిస్క్ కంపెనీకి ఉంటది కాబట్టి 100% వాడే ఇచ్చేస్తాడు, ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది సార్ ట్రెడిషనల్ మార్కెట్ కి డైరెక్ట్ సెల్లింగ్ తేడా. సో ఎస్, ఈ రోజు మనకి ఇంకా మీటింగ్ అనేది ఉంది కాబట్టి ఒంగోలులో ఇంతటితో సెషన్ క్లోజ్ చేద్దాం. ఒకసారి మనం ఒక 10 minutes లో షార్ట్ టైమ్ లో ఆన్సర్ ఫీడ్బ్యాక్ 10 to 15 minutes క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. విన్నారు కదా సెషన్. చాలా వరకు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటి అనేది సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మిస్టేక్ ఏం లేదండి, తెలుసుకోకుండా మనం వెళ్ళి ఏదో వేరే వాళ్ళకి చెప్పాలని ట్రై చేస్తున్నాము. తెలుసుకొని వెళ్తే ఫీల్డ్ ఇంకొంచెం ఐడియల్ అనేది ఒక సమస్య కాదండి, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ కాబట్టి ప్రతిరోజు చెప్పేది మేము ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోండి. ఆ నాలెడ్జ్ ఎక్కడ వస్తుందంటే ఆల్రెడీ నాలెడ్జ్ మనకి జూమ్ లోను, పెద్ద పెద్ద మీటింగ్స్ లోను, యూట్యూబ్ లోను ఉంది. వీటిని ఫాలో అవ్వకుండా మళ్ళా వెళ్ళి ఏదో మనం చెప్పాలనుకుంటున్నాం. దానికన్నా ముందు నేను చెప్పాలనుకుంటుంది, ముందు మనం వాడటానికి డిజైన్ చేయబడ్డ ప్రోడక్ట్ ఇది. లీడర్స్ గా, డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న మనము ఈ ప్రోడక్ట్స్ వాడుకొని నిజంగానే ఇది క్వాలిటీ ఉంది అని మనం తెలుసుకున్నాక అప్పుడు దాని గురించి మనం ఎదుటోళ్ళకి చెప్పాలి. సో త్వరగా ఫీడ్బ్యాక్ కొంచెం మెయిన్ లీడర్స్, కొత్త వాళ్ళకి మీ కింద ఉన్న కోర్ టీమ్ లీడర్స్ వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఫీడ్బ్యాక్ ఇవ్వమని. రోజు మాట్లాడిన వాళ్ళు కాకుండా వాళ్ళు ఎంతవరకు వింటున్నారు,
వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కాబట్టి. రెండోది, ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయండి. త్వరగా కొంతమంది ఒక 1 minute లో మీ ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి సార్. హ్యాండ్ రైజ్ చేయడం కానీ లేదంటే త్వరగా అన్మ్యూట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. ఇప్పుడు జరిగిన దాని మీద మీకు ఎంతవరకు అవగాహన వచ్చింది, ఏదన్నా డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకుందాం. ఎక్కువ టైం వద్దు, 1 minute లో ఫీడ్బ్యాక్ ప్లీజ్. ఆనంద్ సార్, పాత వాళ్ళని కూడా మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళకి దీని మీద డౌట్లు ఉంటే వాళ్ళు మీరు కొత్త వాళ్ళని వాళ్ళ నోరెత్తరు. లేదు లేదు లేదు, కొత్త వాళ్ళని ఎందుకు అన్నానండి సార్, వాళ్ళు మాట్లాడిస్తారు, పర్లేదు, ఎవరైనా పర్లేదు, మాట్లాడండి. పర్లేదు, మీరు ఏదైనా డౌట్లు ఉన్నా వినదాని మీద మీరు ఏం మాట్లాడలేదు అనుకోండి, నేను చెప్పింది నాకు డౌట్ వచ్చింది, మరి ఏమన్నా నేను సరిగ్గా చెప్పానా లేదని. సో దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. నేనే అంటే ఎక్కడ ఏం అర్థమైంది, ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ కొన్ని పాయింట్స్ అని మిస్ అయ్యానని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సుహాసిని సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ మీరు పాయింట్ టు పాయింట్ ఎలా స్టార్ట్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటే క్లారిటీ ఇవ్వాలో చెప్పారు కదా, ఆ పాయింట్స్ నచ్చాయి సార్. అంటే 1 by 1 ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కి ట్రెడిషనల్ మార్కెట్ కి ఫస్ట్ డిఫరెన్స్, ఎందుకంటే లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తూ ఉంటే కంపారిజన్ చెయ్యకుండా చెప్తే తొందరగా కనెక్ట్ అవ్వరు. కంపారిజన్ చేసినప్పుడు ఫస్ట్ కనెక్ట్ అవుతారు, తర్వాత వాళ్ళు ఫోకస్ పెడతారు మనం ఏం చెప్తున్నామా వినడానికి. సో పాయింట్స్ బాగున్నాయి. సో అది నేను 1 by 1 ఎలా వెళ్ళాలి అన్న అప్రోచ్, అంటే మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ గా ఫస్ట్ లాస్ట్ లో చెప్పేది ముందు చెప్పి తర్వాత మధ్యలో ఎక్కడెక్కడో చెప్తే కనెక్ట్ అవ్వదు. ఈ పాయింట్స్ బాగుంది సార్. సో ఆ ఫ్లో నచ్చింది. మీకు క్లారిటీ వచ్చింది. యాక్చువల్లీ మీ దగ్గరికి వచ్చి అది చెప్దాం అనుకున్నాం, బట్ ఆనంద్ సార్ మాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, బట్ ఎట్లా పాసిబిలిటీ మళ్ళీ. సో నేను మోస్ట్లీ మీరు చెప్పేదే ఫాలో అయ్యాను సార్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్సే సేమ్ అదే విధంగానే ఫాలో అయ్యాను, కానీ దీంట్లో ఇంకా కొంచెం కొత్తగా నేను తెలుసుకుంది ఏంటంటే ఈ క్వాలిటీ మెయింటెనెన్స్ అని చెప్పారు కదా, క్వాలిటీ మెయింటెనెన్స్ దాంట్లో ఈవెన్ ప్రోడక్ట్ రిటర్న్ ది కూడా నేను హైలైట్ చేస్తున్నా. కాకపోతే కొత్తగా నేను నేర్చుకుంది, మీరు 9 వేరే దేశాలకు కూడా ఈ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి పెడుతున్నాడంటే ఆ గట్స్ ఎందుకుంటాయి అంటే వాడి క్వాలిటీ మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి వేరే కంట్రీస్ పంపిస్తున్నాడు. దాంట్లో ఎంత కొంచెం క్వాలిటీ లేకపోయినా ఆ స్టేట్మెంట్ రాంగ్ అయింది అంటే ఎస్కలేట్ అయిపోతుంది వేరే కంట్రీస్ నుంచి. అది హై రిస్క్. సో ఆ పాయింట్ నాకు తెలీదు, ఇప్పుడు నేను అది యాడ్ ఆన్ చేసుకుంటున్నాను సార్. అది మేడం, అది జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వటం వల్ల, వింటూ ఉండటం వల్ల ఒక్కొక్కటి మీ మైండ్ లో అన్ని డిలీట్ అయిపోతా ఉంటాయి. కరెక్ట్. మనకు తెలుసు అనుకుని ఆగిపోతే అక్కడే ఆగిపోతాం. మీరు ఒక నిత్య విద్యార్థిలాగా అటెండ్ అవుతున్నారు మేడం. థ్యాంక్ యూ ఫర్ దట్. మీ బిజీ స్కెడ్యూల్ లో కూడా థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఐఎమ్ బాలు సార్, నాదెండ్ల. సార్ బాలు గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వర్సెస్ ట్రెడిషనల్ మార్కెట్. వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా మన వాళ్ళు ఆ చెప్పే విధానంలో తెలియక ముందు చెప్పే తర్వాత చెప్పడం, లేదా మన ప్రొడక్ట్స్ ముందు పెట్టి ఇట్లా చేయటం వల్ల సిన్సియర్ గా చేసే వాళ్ళకి నిన్న 2 ఐడియాలు వేయడానికి కోసం నేను ఇది ఫేస్ చేశాను సార్ షార్ట్ టైంలో. ఓకే. ఇదైతే సబ్బులు సరుకులు అమ్ముకునేదయ్యా, ఆల్రెడీ మేము మాకు చెప్పారు అని చెప్పి నాకు, అంటే ఈ షార్ట్ టైంలోనే నాకు కొంచెం అది ఇబ్బంది అనిపించింది సార్. 2 ఐడియాలు నాకు రిఫ్లెక్ట్ అయినాయి అవి. ఓకే అయితే వేరే వాళ్ళు చెప్పారయ్యా, ఇది మీకు ఇబ్బందిగా. ఆనంద్ సార్ వాళ్ళు కొంచెం చూడండి, వెనక ఎవరో మ్యూట్ లో పెట్టించింది. సో మన వాళ్ళు చెప్పేవాళ్ళు స్టెప్ బై స్టెప్, అంటే సిన్సియర్ గా చేసే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. తెలుసుకొని చెప్పాలనేది నా సజెషన్ సార్. తెలియకుండా చెప్పటం వల్ల బిజినెస్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది సార్, మిగతా ఐడియా వేయడానికి కూడా. దానివల్ల ఇంకొకటి బాలు సార్,
మనం స్టార్టింగ్ లో అలా అనిపించింది మీకు, ఎందుకంటే అందరికి తెలవదు. అంటే మీరు టచ్ చేసిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి అట్లా వచ్చేసరికి మనం అందరికి తెలిసిపోయింది అనుకుంటాము. ఫస్ట్ మీకు నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, అందరికీ తెలియలేదు, కొంతమందికి తెలిసింది, కొంతమంది కూడా నెగిటివ్ గా తెలిసింది. అవునవును. ఇక్కడ నిజంగా మనం చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ వాళ్ళకి కన్విన్స్ అంటే కన్విన్స్ ఏం మళ్ళీ ఇందులో ఉన్న క్లారిటీ కనుక ఇచ్చినవంటే ఒక్కటే చెప్పు, మీరు ఐడి తీసుకున్నా తీసుకోకపోయినా నాకు అనవసరం. ఎందుకంటే ఇంత గొప్ప నేను మీకు ఆపర్చునిటీ ఇస్తున్నా మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి, మీ ఇష్టం రా బాబు అని చెప్పి నువ్వు మళ్ళీ తిరిగి కూర్చోబెట్టి క్లారిటీ ఇవ్వగలిగితే సార్. ఖచ్చితంగా వాళ్ళ ఐడి నీ కాడికి వచ్చింది. అందుకే ఓకే. ఈ డైరెక్ట్ సెల్లింగ్, ఈ మార్కెటింగ్ లో ఉన్న దమ్ము ఏంటంటే సార్, మీకు ఒక ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను. నువ్వు నీ కాడ సబ్జెక్ట్ ఉంటే, నువ్వు సార్. లీడర్ అయితే నీ కాడికి ఆధార్ కార్డులు పెట్టుకొని వాళ్ళే వస్తారు. ఓకే సార్. నువ్వు లీడర్ కాకపోయినా, నీ కాడ ఉమ్. సబ్జెక్ట్ కాకపోయినా నువ్వు వాళ్ళ ఎమ్మడ పరిగెడతా ఉండాల. సార్. సో ఫోకస్ దేని మీద పెడతారంటే, మీరు సబ్జెక్ట్ తీసుకోవడానికి, పర్ఫెక్ట్ గా ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉండండి. మీ కింద చెప్తున్నా కదా, బొచ్చెడు మంది లీడర్లు రెడీగా ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు వాళ్ళు వస్తే ఏం రాకపోతే మనకు ఉపయోగం లేదు సార్. ఇప్పుడు నేను సార్. ఇదే స్టార్టింగ్ లో చాలా మంది మా చుట్టాలు బంధువులు అందరి దగ్గరికి పోయి అడిగా, ఎవరు ఐడియా ఇవ్వాల. బట్ ఇప్పుడు 2300 మంది ఎట్టి నుంచి వచ్చారు సార్. ఎస్ సార్. వచ్చేడు మంది వస్తారు సార్. మీరు అసలు దాని గురించి వర్రీ అవటం మానేయండి. నిన్న మా రేపల సింగ్ సార్ ఒక మాట చెప్పాడు, చీరలు మనవాళ్ళు కొంటేనే అవుతాయా అని. ఆ. తెలిసిన వాళ్ళే వస్తారు కొట్టుకి, ఎవడో కూడా ఎక్కుతుంటాడు బండి. అవును. మన ఎంఎస్ఆర్ గారు చెబుతుంటాడు, ఇందులో నువ్వు ఏం లేదు నాయన, ఎక్కి నుంచో నీ పన్ను పోతా ఉండు. ఆ తిరుపతి క్యూలో కనుక మన మధ్యలో క్యూలో నిలబడి అటు నుంచొని గోయిందా అంటే చాలంటే ఎవడో ఒకటి తోసుకొని పోతుంటాడు వీడు. అవును. ఇప్పుడు ఎవరు సార్ మరి? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నేను ఒక్కటి పనిచేస్తే అవుతున్నా, కింద లీడర్స్ వండర్ఫుల్ లీడర్స్ పడ్డారు నాకు. అసలు వాళ్ళు ఎవరు నా బంధువులు కూడా కాదు. మొన్నటిదాకా ఆనంద్ సారు, వేదవాణి మేడం, మహాలక్ష్మి ఉమ్. మేడం, ప్రసాద్ సారు, మాలాద్రి సార్, చాలా మంది గొప్ప లీడర్లు పడ్డారు కింద. ఉమ్. మరి వీళ్ళందరూ నెట్టుకొని వెళ్తున్నారు నన్ను. అవును. మరి దీంట్లో మీరు ఊహించినట్టు జరుగుతాయి. మీరు చేయాల్సింది పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ని గ్యాదర్ చేయండి. ఓకే. నువ్వు ఎవరి దగ్గర మాట్లాడితే వాడు నోరు ఎత్తకూడదు అంతే. దానికి క్లారిటీ ఇవ్వండి. టీం ఆటోమేటిక్ వచ్చింది. అసలు టీం గురించి ఆలోచించబాకండి మీరు. ఇప్పుడు ఓకే. ఒకటి సార్, రిజల్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఫైనల్ ఎగ్జామ్ లో మార్కులు రావాలంటే నువ్వు ఎగ్జామ్ గురించి ఆలోచించాలా, ఈ సంవత్సరం రోజులు చదవాల్సిన వాటి మీద ఆలోచించాలా? చదవాల్సిన దాని మీద ఆలోచించాలి. ఫోకస్ దీని మీద పెట్టండి. ఫోకస్ దీని మీద పెట్టి సబ్జెక్ట్ మొత్తం వచ్చింది అనుకో, ప్రశ్న ఇటు ఇచ్చినా రాస్తావు కదా నువ్వు. అవును. మరి నువ్వు మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా, డైరెక్ట్ గా ఆన్సర్ షీట్ మీద ఫోకస్ పెడతారు మనోళ్ళు, ఆ, సార్. సిలబస్ మీద పెట్టరు. దరిద్రం అదే. డబ్బులు ఎందుకు రావట్లేదు అయ్యా అంటే, డైరెక్ట్ గా ఎవడన్నా మంచి లీడర్ పడి వాడు చేస్తుంటే నాకు డబ్బులు రావాలా, ఈయన లీడర్ కాడు. ఉమ్. అర్థమైందా? మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే, మనం లీడర్ కాకుండా కింద ఎవడన్నా మంచి లీడర్ పడి వాడు పని చేస్తే డబ్బులు రావాలా. అందుకే తిప్పి కొడుతుంటది అనమాట. ఉమ్. సో డోంట్ వరీ బాలు సార్, మన కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీరు ఫోకస్ మొత్తం సబ్జెక్ట్ మీద పెట్టండి. ఈ వీడియో మళ్ళీ రికార్డ్ చేసి మన వాళ్ళు గ్రూప్ లో పెడతారు, రిపీటెడ్ గా వినండి. ఓకే సార్. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 50 మంది, ఎవరు నో అన్నా ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి అంతే. నో రివర్స్ గేర్. ఇదే ఎంఎస్ఆర్ గారి నుంచి నేను నేర్చుకుంది. ఆ మైండ్ సెట్ తోనే ముందరకు పోతున్నాను. ఎవరో ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు, నాకు సంబంధమే లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ బాలు సార్. ఈ రోజు తిమ్మాపురం అనేది మీటింగ్ ఉంటుంది సార్. అవును సార్, చెప్పారు సార్. వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డేవిడ్. ఎస్. ఎస్ డేవిడ్ సార్, నంద్యాల, విజిట్ హిమ్. ఇంకేనివ్వనండి ఫీడ్బ్యాక్ అంటే ఏం లేదండి, మీరు తెలుసుకున్న దాన్ని ఎంతవరకు మీకు అర్థమైంది, ఏదైనా డౌట్స్ ఉంటే అడిగితే అది మీకు కింద ఉన్న మీ టీంకి యూజ్ అవుతుంది. ఫీడ్బ్యాక్ అంటే నేను విన్నాను కదా అనుకుంటారు, త్వరగా ప్లీజ్. సార్ నా పేరు మహేష్ సార్, కందుకూరు నుంచి మాట్లాడుతున్నాను, సాల్మన్ టీము. సార్ దీంట్లో 100% ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటేనే ముందుకు వెళ్తారని నాకు అర్థమైంది సార్. ఖచ్చితంగా దీన్ని తెలుసుకొని ముందు ఎవరితో చెప్పాలంటే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు సార్.
మరి అటు ఇటు కాకుండా నీకు తెలిసింది చెబితే వాళ్ళకి ఒకటి అర్థమైద్ది. సగం తెలిసి సగం చెప్పకూడదు సార్ అసలు దీంట్లో. ముందు ఆరోగ్యం గురించే చెప్పాలి సార్ దీంట్లో. ఎస్, ఫస్ట్ ఆరోగ్యాన్ని ముందు పెట్టాలి మనం. అసలు దీంట్లో రిక్వెస్ట్ చేయకూడదు సార్. నెంబర్ 1 అది. ఎందుకంటే నువ్వు ఆరోగ్యం ఇస్తున్నప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంది? అవును సార్, కరెక్ట్ సార్. ఆలోచిస్తుంది. ముందు ప్రోడక్ట్ గురించి తెలియపరచాలి సార్ వాళ్ళకి. వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మేము ఏ ఇంటికి పోయినా ఒకటే చెప్తాం సార్, మేము మీకు అమ్మడానికి రాలా, ఇదేందో తెలుసుకో, ఇదేందో తెలుసుకో. మొత్తం విన్నాక నీకు నచ్చితే పట్టుకో, లేకపోతే అవతలే. ఇది ఒక్క మాటే. ఆ మాటతో దడుస్తున్నారు వాళ్ళు. ప్రొడక్ట్లు చూపించాం, ప్రొడక్ట్లు ముందర పెట్టాం, అసలు ప్రొడక్ట్లు సంబంధమే లేదు మాకు. లాస్ట్ లో వాడు ఇదంతా అయిపోయాక కన్విన్స్ అయ్యాక అప్పుడు తీసి ఆ క్యాటలాగ్ చూపిస్తున్నాం. కంప్లీట్ డిఫరెంట్ వేలే సార్ మనం వెళ్తుంది, కంప్లీట్ డిఫరెంట్ వేలో వెళ్తున్నాం. అందుకే అంత స్పీడ్ గా బండి ఎత్తుకుంటుంది. నెక్స్ట్ ఎనీవన్ సార్? ఎస్ లీడర్స్, ఎనీవన్? ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను లీడర్స్. సార్ చెప్పే దాంట్లో ఇప్పుడు మేము అసలు ప్రోడక్ట్స్ ముందు పెట్టమంటున్నారు. కొంతమంది మన వాళ్ళు ప్రోడక్ట్స్ మన గ్రూప్ లో షేర్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా మీ కింద టీమ్ లీడర్స్ వాళ్ళు కూడా తీసుకెళ్లి ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తున్నారు. ప్రోడక్ట్స్ అనేది డిస్ప్లే చేయొద్దు అసలుకి. మీరు క్లారిటీ మీరు తీసుకొని వెళ్ళిన దగ్గర క్లారిటీ ఇవ్వండి అని చెబుతున్నాడు సార్. అదొక్కటి మీరు మెయిన్ గా పాయింట్ అబ్జర్వ్ చేయండి. ప్రోడక్ట్స్ ముందు పెట్టేసి ఫోటోలు మనం పెట్టడం వల్ల ఏమిటంటే మీ కింద ఉన్న లీడర్స్ ఏదన్నా వేరే ఊర్లో లీడర్స్ కూడా ప్రోడక్ట్స్ బిజినెస్ చేస్తున్నారు అంటే అది సేల్ చేస్తే మనకి డబ్బులు రావచ్చు సార్, గుర్తించండి. థ్యాంక్ యూ. డేవిడ్ విజయ్ సార్, నంద్యాల. సార్ నా పేరు డేవిడ్ సార్. గుడ్ గుడ్ విజయ్ టీమ్ మార్నింగ్. ఫ్రమ్ నంద్యాల. సార్ మీరు చెప్పిన టాపిక్ అనేది బాగా నచ్చింది సార్. డైరెక్ట్ సెల్లింగ్ కానీ, తర్వాత ట్రెడిషనల్ మార్కెట్ గురించి కానీ, మనం ఏదన్నా జనాల్లోకి వెళ్ళాలంటే, ప్రోడక్ట్ని తీసుకెళ్ళాలంటే ముందు మనం నాలెడ్జ్, వెస్టేజ్ మీద నాలెడ్జ్ పెంచుకొని ప్రజల్లోకి వెళ్తే కనుక మనకు ఐడియాలు పెరగడం కానీ, తర్వాత షాపింగ్ చేయించడం కానీ ఈజీ అవుతుంది సార్. ఇదైతే బాగా నచ్చింది. కాకపోతే సార్ వెస్టేజ్ గురించి చెప్పాలంటే మా మా నంద్యాల ఏరియాలో ఏం జరిగిందంటే, ఇద్దరు వ్యక్తులు సార్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ తీసుకొని మా విలేజ్ సరౌండింగ్ కనీసం అంటే ఒక 10 ఊర్లలో ఏం చేశారంటే వాళ్ళ ఓన్ ఐడీస్ మీద ప్రోడక్ట్స్ అనేది తీసుకుని ఇచ్చి ఏదో ఆయిల్ మినిట్ వేసి ఇట్లా మొత్తం వచ్చింత నెగిటివ్ చేసి పడేశారు సార్. అంటే ఇప్పుడు వాటి గురించి ఐడీస్ పెరిగేటట్టు చేయడం కానీ, తర్వాత వాటి ద్వారా ఇన్కమ్ వస్తుందని చెప్పే విషయం కానీ ఏది చెప్పకుండా మాకు వాళ్ళ స్వార్థం ఉపయోగించుకొని ఇది చేశారు సార్ యాక్చువల్గా. కానీ తర్వాత నాకు రీసెంట్గా అదే ఒక 2 వారాల తర్వాత నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యాను సార్. వెస్టేజ్ జాయిన్ అయిన వారానికే నాకు ఏది కోటప్పకొండ బూట్ క్యాంప్లో అటెండ్ అవ్వడం జరిగింది సార్. మీటింగ్ ఎప్పుడైతే వింటున్న మార్నింగ్ సెషన్ లోపే నాకు అర్థమైంది సార్ యాక్చువల్గా. అరే అసలు 2 సంవత్సరాల కిందట వీళ్ళు మమ్మల్ని ఎంత ఫ్రాడ్ చేశారు కదా, అసలు దీని ద్వారా ఇన్కమ్ ఉంది చెప్పే విషయం కూడా చెప్పలేదు అనేసి చాలా బాధపడ్డాను సార్. అసలు వీళ్ళు మోసం చేశారని చెప్పి, మోసం అని చెప్పేసి. డేవిడ్ సార్, ఓకే సార్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా మీ వాయిస్ కట్ అవుతుంది, నేను చెప్తాను. మీ ఇంటెన్షన్ అర్థమైంది. ఒకసారి మ్యూట్ లో ఉండండి. యా, సో ఇక్కడ ఏం లేదు డేవిడ్ సార్, మనకి ప్లస్ ఏం చెప్పమంటారా సార్, వాళ్ళకి తెలియక తీసుకెళ్లారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు కావాలని చేసింది కాదు, మోసం చేయడం కాదు, పాడు కాదు. ఇక్కడ వాళ్ళకి ఎలా తీసుకెళ్లాలో దాంట్లో ఉన్న గొప్పతనం తెలియక దాన్ని అమ్ముకోవాలేమో అని చెప్పి అమ్ముకుంటున్నారు. మీకు అది వాళ్ళు చీట్ చేయడం కాదు, లేకపోతే ఇంకోటి కాదు. వాళ్ళ క్లారిటీ ఎలా ఇవ్వాలో తెలియక దాన్ని అమ్ముకోవాలని చెప్పి అమ్ముకుంటున్నారు. ఇక్కడ మనకు ప్లస్ ఏం తెలుసా, నేను ఎలా ఉపయోగిస్తున్నాను తెలుసా, దాన్ని ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళకి ప్రొడక్ట్లు అమ్ముంటారు కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళ క్వాలిటీ కంపల్సరీగా 10 మంది 8 మందికి నచ్చిద్ది. ఇప్పుడు రేపు నువ్వేం చేయాలంటే, నువ్వు వాటి దగ్గరికి పోయి క్లారిటీ ఇచ్చినావు అనుకో, ఆల్రెడీ ప్రొడక్ట్లకు అలవాటు పడుతున్నాడు కదా, శుభ్రంగా నీకాడ ఐడి చేసుకుని వాడుకుంటాడు. ఇక్కడ తెలివి ఏంటంటే, ఇది ఆల్రెడీ వాడు కూడా నీ కస్టమర్ గా చేసుకుంటాడు. వస్తారు, చేసుకునే అవకాశం ఉంది. వస్తా నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూడండి. మీరు ఎవరో చేశారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రపంచం అన్నాక చాలా జరుగుతూ ఉంటాయి. నువ్వేం చేయాలంటే, నేను ఎట్లా ఆలోచించాను, నాకు కొండే చుట్టుపక్కల చాలా మంది ఇంతకు ముందు నేను రాకముందు నన్ను బెదిరించారు.
ఏమనంటే చాలా మందికి అవును తెలిసిపోయింది, సార్. ఏడ ఒక ఆమె ఎవరో చేశారు, నువ్వేమి సక్సెస్ అవుతావు ఇందులో, అవును ఒరే సార్. నాయన మేము ఎప్పుడో చేసామని చెప్పి చాలా మంది బెదిరిస్తున్నారు. నేను అవును నేను సార్. గురువు గారి మాటలు విన్నాక చాలా మందికి తెలియదు, కొంతమందికే తెలుసు, వాళ్ళకు కూడా నెగిటివ్ గా తెలుసు. అవును సార్. దీన్ని దీంట్లో ఉన్న గొప్పతనాన్ని కనుక అవును నేను చూపించగలిగితే అందరూ వస్తారు. ఓకే సార్. ఎందుకంటే ప్రొడక్ట్ లో ఓకే దమ్ము సార్. ఉంది. నేను మాట్లాడటం కదా, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది. ఓకే సార్. ప్రొడక్ట్ లో దమ్ముంది. దాన్ని తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు తెలిసినప్పుడు ఏడు ఓకే కాబట్టి సార్. ఎవడే సో దాన్ని పాజిటివ్ గా తీసుకోండి, దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. ఓకేనా? ఓకే సార్. అదే మీటింగ్ వచ్చిన తర్వాత అర్థమైంది సార్ యాక్చువల్‌గా. దీన్ని ఎట్లా అప్లికబుల్ చేయాలి? ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి. yes. ఓకే సార్. ఫస్ట్ మీరు నిలబడండి, నేర్చుకోండి, టీం ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఓకే. ఓకే సార్. ఖచ్చితంగా నిలబడతాను సార్. మనకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే మనకు నంద్యాలలో ఫస్ట్ మేము రావడం నాగశేష్ గారు అనే వ్యక్తి ద్వారా. సార్ గత ఒక 4-5 డేస్ నుంచి చాలా డిసిప్లిన్ గా ఒక నిత్య విద్యార్థి లాగా అటెండ్ అవుతున్నాడు. చాలా థ్యాంక్ యూ సార్ మీకు, నాగశేష్ గారు. మీలో ఈ మార్పు మేము ఎప్పటి నుంచి ఎదురు చూసాం. బట్ మన కోటప్ప మిమ్మల్ని కొంచెం చేంజ్ చేసిన. థ్యాంక్ యూ సార్, మీరు ఫాలో అవుతున్న గ్రూప్ నాగశేష్ గారు. థ్యాంక్ యూ సార్ సురేష్ సార్ గారు. థ్యాంక్ యూ సార్, మీరు గొప్ప మనిషి కావాలి వెస్టేజ్ లో, నంద్యాలలో. వెల్కమ్ సార్. మీ ఆశీస్సులు, మీ సూచనలతో తప్పకుండా విజయం సాధిస్తాం దీంట్లో. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఆ పరమశివుడే మీకు కోటప్పకొండలో మీకు కటాక్షం ఇచ్చాడు, నాదేం లేదు సార్. థ్యాంక్ యూ సార్. నాలాంటి వేలాది మంది కూడా ఆ శివుడే దారి చూపాలి, చూపుతాడు కూడా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మీరు ఇంకా Thank you, రోజు 5:30కు లేచి వింటున్నారు, గొప్ప విషయం అది. సార్. మీ లీడర్ మిస్ అవుతున్నట్టుంది అప్పుడప్పుడు, నిద్ర తప్పించుకోలేక ఏదేదో చెబుతుందో, బట్ మీరు మిస్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లేదా వాళ్ళని కూడా మోటివేట్ చేసి లేపుతున్నాం మేమే. మీరే లేపు మీ లీడర్లు కూడా మీరే లేపుతున్నారా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఇక మళ్ళీ మీటింగ్ ఉంది కాబట్టి ఒంగోలులో. లాస్ట్ వన్. ఎనీవన్ లీడర్స్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వేదవాణి మేడం సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నాకు Good morning. ఈరోజు సబ్జెక్ట్ చాలా హైలైట్ గా అనిపించింది. ఎందుకంటే మెయిన్ ఈ గ్రూప్ లో ఉన్న లీడర్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఈ రోజు సబ్జెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు కొండెపిలో, అంటే నేను ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది దగ్గరగా. ఆల్రెడీ ఈ కొండెపిలో చాలా అంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఈ వేస్టేజ్ మీద చాలా గబ్బు చేశారు అసలు. అలాంటిది ఇప్పుడు ఈ సురేష్ సార్ జాయిన్ అయినప్పుడు అంటే నేను వింటాం ఇది ఎలా సక్సెస్ అవుతుంది, ఆల్రెడీ అంత ముందు వచ్చింది, అలాంటి క్వశ్చన్స్ నేను విన్నాను. కానీ ఎంత షార్ట్ టైంలో ఇంత ఫాస్ట్ గా వెళ్ళడానికి కారణం, ముందు మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అన్ని మొత్తం క్లారిటీ మనం తెలుసుకొని ఫీల్డ్ లోకి వెళ్తే, మనము ఏదైనా వాళ్ళు క్వశ్చన్స్ అడిగినప్పుడు, అంటే చాలా మంది హోమ్ మీటింగ్స్ లో గ్రూప్స్ లో ఫొటోస్ చూస్తున్నాము. మన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ దగ్గర అవి ప్రోడక్ట్స్ అవన్నీ దగ్గర పెట్టినప్పుడు మనం చెప్పే సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కాదు, కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాబట్టి అసలు అవన్నీ అలా ఎక్స్పోజ్ చేయకుండా, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఫస్ట్ మేము ఆరోగ్యం మీదే పెడతాం. ఫస్ట్ ఆరోగ్యం ఉంటది, తర్వాత ఆదాయం. ఫస్ట్ ఆరోగ్యం మీద అలా కాన్సన్ట్రేషన్ చేసి మనము కాన్ఫిడెన్స్ గా సబ్జెక్ట్ తెలుసుకొని వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలిగినప్పుడే ఇది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అంటే మనం చెప్పేది వాళ్ళ హెల్త్ కోసమే మనం చెప్తున్నామని చెప్పాలి. అంటే దీనిలో అంత క్వాలిటీ ఉంది, అంత దమ్ము ఉంది. అంటే మేము తీసుకెళ్లే సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి మేము ఎప్పుడు ఇలా ఒక కంపెనీ ఉంది కానీ, వెస్టేజ్ అని కానీ అసలు మేము ఆ టాపిక్కే తీసుకురాము. ఎందుకంటే ఫస్ట్ హెల్త్. మీరు డబ్బులు ఏ విధంగా అయినా సంపాదిస్తారు, ఎన్ని రకాలైన డబ్బులు సంపాదించుకోవచ్చమ్మా, కానీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనే దాన్ని మేము హైలైట్ చేసుకొని, అంటే సురేష్ సార్ మేము కలిసి చాలా హోమ్ మీటింగ్ చేసాము, వందలు చేసాము. అంటే మేము చెప్పే టాపిక్ అంతా ఇదే. అసలు ప్రోడక్ట్స్ అంతా అసలు మేము ఎదురుగా అసలు పెట్టము. దీనికి ఒక క్లారిటీ ఇస్తాము. అమ్మ మేము చెప్పాల్సింది మేము చెప్పాము, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి క్లారిటీ ఇచ్చి పక్కకు వస్తాము. దీనికి వెంటపడకూడదు.
వెంటబడితే వాళ్ళు రారు. మనం నిలబడితేనే మన దగ్గరకు వస్తారు. చాయిస్ అది బతిమలాడకూడదు. ఇప్పుడు మనము ఇస్తాము. ఏదో చాలా మంది ఏందంటే చాలా తప్పులు చేస్తున్నారు. ఈ ఇవేందంటే మనకి సీఎన్సీలో తీసుకోవడం అంటే ఇక్కడ జరుగుతుంది. కొన్ని తప్పులు జరుగుతున్నాయి. సీఎన్సీలో తీసుకోవడం, ఆయిలు 450కి వచ్చేది 400కి ఇవ్వడము, లేకపోతే దాని మీద రేట్‌కి ఇవ్వడము. ఇలా అసలు మనకు డైరెక్ట్ సెల్లింగ్‌లో వచ్చిన వ్యవస్థ కరెక్టు. కానీ వీళ్ళు చేసే విధానము వ్యక్తులు రకరకాలుంటారు. వాళ్ళు చేసే విధానము అదంతా అలా చాలా రాంగ్స్ చేస్తున్నారు. అలా చేయకుండా వచ్చే వ్యవస్థ గొప్పది. కాతే మనందరము మన కొండెపి గ్రూప్ లీడర్స్ ఎవరైనా సరే చాలా డిసిప్లైన్‌గా అంటే ఇది ఎలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకొని ప్రొడక్ట్స్ గురించి ముందు నాలెడ్జ్ నేర్చుకోండి. తెలియకపోతే ఇన్ని యూట్యూబ్స్ ఉన్నాయి. ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ ద్వారా ప్రపంచమంతా యూట్యూబ్‌లోనే ఉంది. చాలా అసలు పివి లక్ష్మి గారు గాని, రమేష్ గారు గాని ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ మనం నాలెడ్జ్ తెలుసుకుంటా ఖాళీ టైంలో వెళ్తే బావుంటదని నా ఒపీనియన్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ సార్, టైం అయిపోతుంది, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ ఓకే యూ లీడర్స్. లీడర్స్. ఒకసారి ఒక్క మాట ఆనంద్ సార్, మీటింగ్ కి అందరూ రండి. రెండోది, నాకు జూమ్ మీటింగ్ అటెండెన్స్ ఒకసారి కావాలి సార్, మీ నుంచి కూడా ఆనంద్ సార్. ఓకే సార్. ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అనేది నాకు ఒకసారి అటెండెన్స్ ఇవ్వండి మేడం, మీ టీం నుంచి కూడా, అండ్ ప్రసాద్ సార్ మీ టీం నుంచి కూడా. ఓకే. ఓకే. ప్రసాద్ సార్ కూడా జూమ్ మీటింగ్ అటెండెన్స్ అనేది నాకు ఎవరెవరు అటెండ్ అవుతున్నారు మన టీంలో, నాకు అది ఈ రోజు మీటింగ్ అయిపోయినాక నేను డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ని, ఇంత పెద్ద సబ్జెక్ట్ ని మన లీడర్స్ మనం వినలేకపోతే మళ్ళీ ఇంకెక్కడ వచ్చింది సార్ అవకాశం? మెయిన్ టాపిక్స్ దయచేసి నాకు ఒకసారి దీని మీద మనం వర్కౌట్ చేయాలి. ఇప్పటి నుంచి నాకు అటెండెన్స్ అనేది కొంచెం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, ఆ లీడర్స్ త్వరగా రెడీ. ఒంగోలులో మాక్సిమం ముందు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి లీడర్స్. మీరు లాస్ట్ లో వచ్చేసి మీ కింద కొత్తగా వచ్చిన వాళ్ళకి షేర్స్ అందలేదు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ముందుగా రాగలరు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నాను. దినేష్ సార్, క్లోజ్ చేసేస్తున్నాను.